వెల్కమ్ టు ఆల్ పర్పస్ ఛానల్. ఈ వీడియోలో 6వ తరగతి తెలుగు సబ్జెక్టుకు సంబంధించి 9వ పాఠం ధర్మ నిర్ణయం ఈ పాఠ్యాంశానికి సంబంధించిన భాషాంశాలని చూద్దాం. కింది గీత గీసిన పదాలకు అర్థాలు రాయండి, వాటితో సొంత వాక్యాలు రాయండి. ఇక్కడ వాక్యం ఇవ్వడం జరుగుతుంది. దానిలో ఒక పదానికి గీత గీయడం జరుగుతుంది. ఆ పదానికి అర్థం రాసి ఆ అర్థంతో సొంత వాక్యాన్ని రాయాల్సి ఉంది. అసువులు. శ్రీకృష్ణుడి చేతిలో కంసుడు అసువులు వదిలాడు. ఇక్కడ అసువులు అనే పదానికి గీత గీయడం జరిగింది. అసువులు అనే పదానికి అర్థం రాయాల్సి ఉంది. అసువులు అంటే ప్రాణాలు. ఈ ప్రాణాలు అనే పదంతో సొంత వాక్యం రాయాల్సి ఉంది. సమయానికి సరైన వైద్యం అందడం చేత ఒక వ్యక్తి ప్రాణాలు నిలిచాయి. ఇది సొంత వాక్యం. అలానే ఇక్కడ 4 వాక్యాలు ఇచ్చి 4 పదాలకు గీతలు గీయడం జరిగింది. వాటికి అర్థాలు రాసి వాటితో సొంత వాక్యాలు రాయాల్సి ఉంది. మొదటిది, ఘడియ మాత్రంలోనే సత్య వంట పని ముగించింది. ఇక్కడ ఘడియ అనే పదానికి గీత గీయడం జరిగింది. 2, పరమతాన్ని గౌరవించడం ధర్మం. పర అనే పదానికి గీత గీయడం జరిగింది. పూర్వం అశ్వాన్ని వాహనంగా ఉపయోగించేవారు. ఇక్కడ అశ్వాన్ని లేదా అశ్వం ఈ పదానికి గీత గీయడం జరిగింది. చివరిది 4వది, సువర్ణభూషణాలంటే అందరికీ ప్రీతి. ఇక్కడ సువర్ణం అనే పదానికి గీత గీయడం జరిగింది. వీటికి అర్థాలు రాసి సొంత వాక్యాలు రాస్తే చూస్తే ఘడియ అంటే 24 నిమిషాలు. 24 నిమిషాలు అనే పదంతో సొంత వాక్యం రాస్తే ఈరోజు 24 నిమిషాల్లోనే 20 కిలోమీటర్లు నడిచాను. 2, పర అంటే ఇతర అని అర్థం. పర అంటే ఇతర. ఇతర అనే ఈ పదాన్ని ఉపయోగించి సొంత వాక్యం, ఇతర విషయాలు పట్టించుకోకుండా చదువుకోవాలి. అశ్వం అంటే గుర్రం. అశ్వం అంటే గుర్రం అని అర్థం. ఈ గుర్రం అనే పదంతో సొంత వాక్యం, గుర్రం ఎంతో వేగంగా పరుగెత్తగలదు. సువర్ణం అంటే అర్థం బంగారం. బంగారం అనే పదంతో సొంత వాక్యం, బంగారం ధర రోజు రోజుకు పెరుగుతుంది. ఇక భాషాంశాల్లో ఆ విషయం, దీనిలో కింది పదాలకు సమానార్థక పదాలు వెతికి రాయండి. సమానార్థక పదాలు అన్నా పర్యాయ పదాలన్నా ఒకటే. క్రింద వాక్యంలో పర్యాయ పదాలను వెతికి రాయండి. మొదటిది, వాసు గుర్రం ఎక్కి ఊరు బయలుదేరాడు. ఆ అశ్వం వేగవంతమైనది. గంట లోపలే హయం వల్ల ఊరు చేరిపోయాడు. దీనిలో సమానార్థక పదాలు రాయాల్సి ఉంది. ఇక 2వది, సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు. ఆదిత్యుని రశ్మి సోకి ప్రకృతి నిద్రలేచింది. రవి తాపాన్ని భరించడం సాధ్యం కాదు. 3వది, అద్రి శిఖరం నుండి సెలయేరు జాలువారుతోంది. కొండపైన నగరం విస్తరించింది. ఆ పర్వతం మీదనే దేవాలయం వెలసింది. ఈ వాక్యాల్లో ఉన్నటువంటి పర్యాయ పదాలను వెతికి ఇక్కడ రాయాల్సి ఉంది. దీనిలో గుర్రం, అశ్వం, హయం ఇవి పర్యాయ పదాలు. ఈ వాక్యంలో సూర్యుడు, ఆదిత్యుడు, రవి ఇవి పర్యాయ పదాలు. సూర్యుడు, ఆదిత్యుడు, రవి. ఈ వాక్యంలో అద్రి, కొండ, పర్వతం ఇవి పర్యాయ పదాలు. అద్రి, కొండ, పర్వతం. ఇక ఈ అంశం
కింది ప్రకృతులను వికృతులతో జతపరచండి. బ్రాకెట్లను మధ్యలో ఇస్తే బాగుండేది. రథం కుమారుడు ఆజ్ఞ. ప్రకృతులు ఇటువైపున రాయటం జరిగింది. వికృతులు ఆన, అరథం, కొమరుడు. రథం అనే ప్రకృతికి వికృతి పదం అరథం, ఆ ఉంచాలి. కుమారుడు దీనికి వికృతి పదం కొమరుడు, ఈ రాయాల్సి ఉంది. ఆజ్ఞ ప్రకృతి ఆన వికృతి. ఇక ఈ అంశం కింది ఖాళీలను వ్యతిరేక పదాలతో పూరించండి. వ్యతిరేక పదాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. మొదటిది న్యాయం, 2 అసామాన్యం, 3 అస్తమిస్తాడు, 4 దుఃఖం. మొదటి పదం, మొదటి వాక్యాన్ని చూస్తే సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు, పడమర అస్తమిస్తాడు. ఉదయిస్తాడు, అస్తమిస్తాడు. ఉదయించడం, అస్తమించడం వ్యతిరేక పదాలు. రెండవ వాక్యం నా కుమారుడికి అన్యాయం జరిగిందని అనుకుంటే న్యాయం జరిగింది. న్యాయం, అన్యాయం, న్యాయం వ్యతిరేక పదాలు. సుఖం, దుఃఖం. కావడి కుండలు అంటారు. సుఖం, దుఃఖం, కావడి కుండలు అంటారు. సుఖం వ్యతిరేక పదం దుఃఖం. ప్రతి సామాన్య విషయం ఒక్కోసారి అసామాన్యంగా మారుతుంది. సామాన్యం, అసామాన్యం. ఇక వ్యాకరణ అంశాలు. ఆ కింది పదాలను గమనించండి. 1 4 ముఖాలు, 3 కన్నులు, పంచపాండవులు, ముల్లోకాలు, 7 ద్వారాలు. పై పదాలన్నీ సమాస పదాలే. వాటిలో పూర్వపదం సంఖ్యను సూచిస్తోంది, ఉత్తరపదం నామవాచకాన్ని సూచిస్తోంది. సంఖ్యాపదం పూర్వపదంగా ఉండే సమాసాలను ద్విగు సమాసాలు అంటారు. అంటే పైన ఇవ్వబడినటువంటి ఈ 5 వాక్యాలు, ఈ 5 పదాలు ద్విగు సమాసానికి చెందినటువంటి సమాస పదాలు. కింది వాక్యాల్లో ద్విగు సమాస పదాలు ఉన్నాయి, వాటిని గుర్తించి రాయండి. మొదటిది వ్యాసుడు వేదాలను చతుర్వేదాలుగా విభజించాడు. 2 శంకుస్థాపనలో నవధాన్యాలు వాడుతారు. 3 ఇంద్రధనస్సులో సప్తవర్ణాలు ఉంటాయి. దీనిలో సమాస పదాలు ద్విగు సమాసానికి చెందినటువంటి పదాలు చతుర్వేదాలు, నవధాన్యాలు, సప్తవర్ణాలు. వీటిని ఇక్కడ రాస్తే చతుర్వేదాలు, నవధాన్యాలు, సప్తవర్ణాలు. ఇక వ్యాకరణంలో ఆ అంశం. ముందటి పాఠంలో అత్వసంధి పదాలను తెలుసుకున్నారు కదా. కింది ఇచ్చిన అత్వసంధి పదాలను విడదీయండి. మొదటిది చిన్నప్పుడు, 2 తిరగకేమి, రామయ్య, జరగకేమి, రామక్క, సీతమ్మ. ఇవన్నీ అత్వసంధి పదాలు. వీటిని విడదీసి రాయాల్సి. అత్వసంధి పదాలను విడదీసి రాస్తే చిన్నప్పుడు, చిన్న ప్లస్ అప్పుడు, చిన్నప్పుడు. తిరగకేమి, తిరగక ప్లస్ ఏమి, తిరగకేమి. రామయ్య, రామ ప్లస్ అయ్య, రామయ్య. జరగకేమి, జరగక ప్లస్ ఏమి, జరగకేమి. రామక్క, రామ ప్లస్ అక్క, రామక్క. సీతమ్మ, సీత ప్లస్ అమ్మ, సీతమ్మ. అలానే ఈ అంశం. ఈ కింది సంధి పదాలను కలిపి రాయండి. ఇవి కూడా అత్వసంధి పదాలే. రవ్వ ప్లస్ అంత, రవ్వంత.
చింత ప్లస్ ఆకు చింతాకు. వెంక ప్లస్ అప్ప వెంకప్ప. ఇవి అత్వసంధి పదాలే. ఈ అంశం సంయుక్త వాక్యం. సమప్రాధాన్యం గల రెండు గాని అంతకంటే ఎక్కువ వాక్యాలు కలిస్తే సంయుక్త వాక్యం ఏర్పడుతుంది. ఇందులో అన్ని ప్రధాన వాక్యాలే ఉంటాయి. ఈ సంయుక్త వాక్యంలో కాబట్టి, కానీ, మరియు వంటి పదాలు వాక్యాలను కలుపుతూ ఉంటాయి. ఏదైనా వాక్యంలో కాబట్టి, కానీ, మరియు ఇటువంటి పదాలు మధ్యలో ఉంటే అది సంయుక్త వాక్యంగా గుర్తించవచ్చు. కింది ఇచ్చిన వాక్యాలను గమనించండి. సంయుక్త వాక్యాలుగా మార్చి రాయండి. ఉదాహరణకు, మధు బడికి వెళ్ళాడు, రహీం బడికి వెళ్ళాడు, జాన్ బడికి వెళ్ళాడు. ఇవన్నీ ప్రధాన వాక్యాలే. వీటిని కలిపి సంయుక్త వాక్యంగా రాయాల్సి ఉంది. మధు, రహీం, జాన్ బడికి వెళ్ళారు. మధు, రహీం మరియు జాన్ బడికి వెళ్ళారు. ఇలా కూడా రాయొచ్చు. ఇక ఇచ్చిన పదాలలో మొదటిది సీత అక్క, గీత చెల్లెలు. ఈ రెండు వాక్యాలని కలిపి సంయుక్త వాక్యంగా మార్చాల్సి ఉంది. సీత, గీత అక్క చెల్లెళ్ళు, ఇది సంయుక్త వాక్యం. ఇక రెండవది శారద సంగీతం నేర్చుకుంది, శారద నాట్యం నేర్చుకుంది. శారద సంగీతము నాట్యం నేర్చుకుంది, ఇది సంయుక్త వాక్యం. నగీన్ స్టేషన్కి వెళ్ళింది, ఫుల్ స్టాప్, రైలు వెళ్ళిపోయింది. దీన్ని సంయుక్త వాక్యంగా మారిస్తే నగీన్ స్టేషన్కి వెళ్ళింది కానీ రైలు వెళ్ళిపోయింది. ఫుల్ స్టాప్ తీసి కానీ అనే పదాన్ని చేర్చి రైలు వెళ్ళిపోయింది రాసి ఫుల్ స్టాప్ పెడితే సంయుక్త వాక్యంగా మారుతుంది. మాధవి పరిగెత్తింది, బస్సు అందలేదు. మాధవి పరిగెత్తింది కానీ బస్సు అందలేదు. వర్షాలు వచ్చాయి, చెరువులు నిండలేదు. సంయుక్త వాక్యంగా మారిస్తే వర్షాలు వచ్చాయి కానీ చెరువులు నిండలేదు.